పార్టీ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ప్రజా ఉద్యమం మొదలైంది. ఈ ప్రజా ఉద్యమాన్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గమనించి మరి అతి త్వరగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంతతో ఈ యొక్క నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నా పేరు మంచాల లక్ష్మీనారాయణ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఆదోనిని జిల్లాగా చేయకపోవడం వల్ల, పరిశ్రమలు ఉపాధి కల్పన లేకపోవడం వల్ల ఇక్కడ ఉండే నిరుద్యోగైనటువంటి రాజు డిగ్రీలు చదివి రోడ్డమ్మట్లు తిరుగుతూ కుటుంబానికి భారమైనాడు. మరి ఆ రాజు కూడా తన యొక్క సందేశాన్ని 1 నిమిషంలో ముగిస్తాడు. ప్రజలు ఒక్కసారి వినాల్సిందిగా కోరుచున్నారు. అవకాశం ఇచ్చిన ఆదోని జిల్లా పాలన సమితి రిలే చేసినటువంటి సభ్యులందరికీ మంత్రాలయం మండల కేంద్రం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గత 8 నెలల క్రితంలో ఇప్పుడు ప్రస్తుతం ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు మంత్రాలయం పర్యటనకు ఇచ్చేసినప్పుడు ఆయన ఒకే మాట చెప్పారు. అది ఏ విషయం అంటే, ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో వలసల నివారించడమే నా యొక్క ప్రత్యేక దృష్టి అని చెప్పి ఆయన మీడియా తెలియజేయడం జరిగింది. కానీ చెప్పినారే కానీ దానికంటూ ఏదైనా ప్రత్యేకమైన దృష్టి సరించి ఆ యొక్క విషయాన్ని ఆచరణలో పెట్టిన పద్ధతి లేదు. కాబట్టి ఇక్కడ ఉండే పశ్చిమ ప్రాంతంలో ఆదోని డివిజన్లో సంబంధించినటువంటి పశ్చిమ ప్రాంతంలో కౌతాలం మండలము, పెద్దకడుగులు, కోచింగ్ మండలాలు సస్యశ్యామలంగా తయారు కావాలంటే ఆర్టీఎస్ కుడికారు నిర్మాణానికి ప్రత్యేకమైన 2 కోట్ల బడ్జెట్ని కేటాయించినట్లయితేనే ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా తయారవుతాయి. అదేవిధంగా ఇక్కడ ఉండే వేదావతి కుండ్రేలు ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయిస్తేనే తప్ప ఇక్కడ వలసల నివారణ పూర్తిగా నివారణ కాదు. కాబట్టి చదువుకున్న ఉద్యోగులు ఇక్కడ ప్రస్తుతానికి మంత్రాలయంలో పరిశ్రమలు వచ్చే విధంగా వాళ్ళు ఇప్పుడుండే పాలకులు కానీ అధికార పక్షం కానీ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి కావాల్సిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. జిల్లా సాధించారు.